on from multiple services. నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ కరీం శ్రీకాళహస్తి కెనరా బ్యాంక్ ద్వారా 5.3 లక్షల విలువ గల బ్యాటరీ వాహనాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంతాయ, ప్రాంతీయ మేనేజర్ వి రామ్మోహన్, డివిజనల్ మేనేజర్ కేర్ సువర్ణకృష్ణ, మేనేజర్ ఎం త్రివేణి, శ్రీనివాస్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ద్వారా ఈ విరాళాన్ని దేవస్థానానికి అందజేశారు. समस्त देवी देवता ब्राह्मण हरिहर गुरुजन समितो अस्मध्यायामि ध्यान समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नवरत्नकदेहं समर्पयामि पादयोः बाह्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि आचमनहस्तेश्वर स्वामिनः प्रीत्यर्थं वाहनपूजां च करिष्यामि। सर चलो सर मैडम मैडम सर వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ధర్నాకు సిపిఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి అధ్యక్షత వహించగా రాష్ట్ర నాయకులు జగదీష్, జాఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి జీవో నెంబర్లు 107, 108, 590 ద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం, పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. పీపీపీ విధానం వల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని, తక్షణమే ఈ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలోని
జిల్లా పరిషత్ హైస్కూల్లో పీఎం శ్రీ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులు ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హైస్కూల్ చైర్మన్ చందక శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, యువ పారిశ్రామికవేత్త డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారంగా భోజనశాలను ఏర్పాటు చేస్తానని, 10వ తరగతిలో 90% మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందిస్తారన్నారు. కోటనందూరు పరిషత్ హైస్కూల్ మండలంలో మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మంచి చోట్లన్నీ జాగ్రత్త చూస్తున్నారా? ఫుడ్ బాగుందా? పరిసరాలన్నీ శుభ్రం. ఇంటి కార్డులు ఇచ్చినందుకు ఇక్కడ బ్రహ్మాండమైన మన కృష్ణరావు గారు ఇచ్చింది 2. ఒకటి మరి డైనింగ్ హాల్ మనకి కృష్ణరావు గారు రేపు జూన్ లోపులోనే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ డైనింగ్ హాల్ మాస్టర్ రిటైర్ అవ్వక మునిపే అది ఓపెన్ చేయించి కార్యక్రమం ఆయన చేస్తానన్నారు. ఫిబ్రవరిలో మొదలెట్టడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. అదొకటి చెప్పారు, చాలా సంతోషం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ కూడా ఐడెంటిటీ, గవర్నమెంట్ మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మీకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. గుర్తింపు కార్డు అంటే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అలాగే మీరందరూ కూడా మన మండలానికి మంచి పేరు తీసుకురావాలి సేవని అనుకుంటున్నాను. ఇంకా అది కానీ శృతిమించితే ఖచ్చితంగా మీ పెద్దల సహకారం కోరుతామని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకురుపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే దివ్య పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, గృహ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలపై వచ్చిన సమస్యల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించి మరికొన్ని అధికారులకు పంపించారు. గ్రామంలో 17 లక్షల రూపాయలతో 2 రోడ్లు నిర్మించగా మరో 2 రోడ్లు త్వరలో నిర్మిస్తామన్నారు. మురుగు కాలువల నిర్మాణం పూర్తి చేస్తామని, పెన్షన్ల ద్వారా 14 లక్షల రూపాయలు అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా కోట్ల రూపాయల సహాయం అందించినట్లు వెల్లడించారు. నిరుపేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. మండల అధ్యక్షులు అనకాపల్లి పట్టణంలో రింగ్ రోడ్ వద్ద ఉన్న కెనరా బ్యాంకులో దోపిడీకి 7 ఆగంతకులు ప్రయత్నించారు. బైక్లపై వచ్చి బ్యాంకులోకి చొరబడి గన్లతో బెదిరించి డబ్బు దొంగిలించేందుకు ప్రయత్నించారు. అప్పట్లో సుమారు 15 ఖాతాదారులుండగా హడావిడి వల్ల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది వెంటనే అలారం ఆన్ చేయడంతో ఆగంతకులు పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి ఖాతాదారులు బ్యాంక్ ఆవరణలో ఉండాలని సూచించారు. స్క్రీన్ షాట్ తీస్తున్నాం, బ్యాంక్ వచ్చాము, ఫుటేజ్ అవి స్క్రీన్ షాట్ తీస్తున్నాం, తీసి వైరల్ చేస్తాం, వెళ్తాం. అటు సైడ్ కూడా వెళ్తాం, ఇటు సైడ్ ఆ మోటార్ సైకిల్ మీద వచ్చారు. ఇప్పుడు జస్ట్ ఎంత పోయిందా? 230-40 మధ్యలో సార్. 230-40 మధ్యలో. 230-40 ఆ ఫోటో కూడా షేర్ చేస్తాను. మాడుగులలో ఎట్నుంచి వచ్చాడో తెలియని సైకోల ప్రవర్తన చూపిన వ్యక్తి జనంపై అకస్మాత్తుగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో నారాయణమ్మ అనే మహిళ కుడిచేయి 3 చోట్ల విరిగి తీవ్రంగా గాయపడ్డారు.
ఆమెను వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అదనంగా కొండబాబు తలపై కర్రతో దాడి, వెంకటేష్లు కాలిపై దాడి జరిగి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ముగ్గురు మాడుగుల సిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇచ్చాడు కొడిసాడండి పని దగ్గర కాలు మీద కూడా కొట్టాడు ఎక్స్రే అంటే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళవట్లేదా? అంబులెన్స్ అవ్వట్లేదా? ఏమన్నారు? శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందులూరు మండలం కొంచాడ పరిధిలో ది కింగ్స్ జీసస్ పవర్ టెంపుల్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ ప్రేమ, క్షమ, త్యాగం, సేవాభావాలకు ప్రతీకగా ఉందని, అన్ని మతాల ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వమే ప్రతి మత పండుగలకు గౌరవమిస్తూ సామాజిక సహృదయాన్ని పెంపొందించడంలో కృషి చేస్తోందని తెలిపారు. ఈ వేడుకలో చర్చ్ పాస్టర్లు, సంఘ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొని శుభాకాంక్షలు పంచుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కుక్కలపల్లిలోని వినాయక గుడి, నాగాలమ్మ ఆలయం, హరిజనవాడ ముత్యాలమ్మ గుడిలలో చోరీలు జరిగాయి. గుర్తు తెలియని దొంగలు ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి నగదు దొంగిలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నెల రోజుల్లోనే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆలయాల్లో పలు దొంగతనాలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరి వేలిముద్రలు, క్లూస్ సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలం గుండుబావి దగ్గర గంగవరం సిఐ ప్రసాద్ ద్విచక్ర వాహనదారులను నిలిపి హెల్మెట్ ధరించాలని వారిని అవగాహన పరిచారు. హెల్మెట్ ధరిస్తే ఏ రోడ్డు ప్రమాదం నుండి ప్రాణాలను రక్షించవచ్చు. అప్రమత్తం కాకపోవడం వల్ల హాస్పిటల్ ఖర్చులు 7 నుండి 8 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా ఎదురవుతుందని తెలిపారు. సీసీటీవీ ఫైన్ విధించడం కాకుండా ప్రాణాల రక్షణ ముఖ్యమని తెలిపారు. మేము అవేర్నెస్ ఎంత కల్పించినా కాదు, మేమే అడిగిపోతాము. ఏదో సరైన ఒక 200 రూపాయలు ఫైనాన్స్ కట్టుకొని పోతారు, కానీ మళ్ళీ ఎన్ని రోజులు చెప్పాలి.
ఎంత బాధ అనిపిస్తుంది. అదే ఒక ప్రాణం పోతే అయ్యో అంటారు. ఈ రోడ్డు మీద ఎక్కడ పడినా ఎవడు కుదిరినా కింద పడిపోయి చనిపోతారు. కనీసం ఏదైనా ఒక ఫ్రాక్చర్ అయితే మెదడు కంటేనే ఒక 7-8 లక్షలు ఖర్చు అవుతుంది. మేము అవేర్నెస్ ఎంత కల్పించినా. పలమనేరు మరియు గంగవరం మండల ప్రజలకి నమస్కారం. మేము ఎన్నో సంవత్సరాలుగా రోజులుగా కూడా చెప్తా ఉన్నాం, దయచేసి హెల్మెట్ ఎవడైతే ద్విచక్రం వాడతారో అందరూ కూడా హెల్మెట్ వాడండి అని చెప్తా ఉన్నాం, అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా చాలా నిర్లక్ష్యంగా టూ వీలర్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ వాడకుండా వెళ్తా ఉన్నారు. ప్రజలకు మా విజ్ఞప్తి ఏమంటే, మా విన్నపం ఏమంటే, దయచేసి అందరూ కూడా హెల్మెట్ వేసుకొని పక్కనే ఇల్లుంది దగ్గరే అని అనకుండా బాధ్యతగా తీసుకొని హెల్మెట్ ధరించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వేటి నగరం ఐసీడీఎస్ కేంద్రంలో 407 మంది అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ 5G మొబైల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తూ జీతాలను పెంచుతోంది. ఇంటి స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న టీచర్ల కోసం ప్రతి టీచర్కు 2 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పద్మ సునంద, పెనుమనూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరుల్ నాథన్, టీడీపీ మహిళా నాయకురాలు వైవి రాజేశ్వరి, మండల నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. అదేవిధంగా చూసారంటే మీ అందరికీ తెలుసు, అంగన్వాడీ ప్రభుత్వం పైన అంగన్వాడీ టీచర్ల పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. మీకు ఏం కావాలో చేయడానికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చిత్తశుద్ధిగా మీకు అన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీకే తెలుసు, మీకు ముందుగా ఫస్ట్ టైం ఇచ్చిన శాలరీ చాలా తక్కువ. అది మిమ్మల్ని కన్ఫర్మేషన్ కూడా చేయలేదు. రీసెంట్గా మిమ్మల్ని అందరినీ కూడా చాలా మందిని మెయిన్ సెక్టర్కు ప్రమోట్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా శాలరీ కూడా రివైజ్ చేయడం జరిగింది. ముందుగా మీకు మన టీడీపీ హయాంలోనే మీకు 4,000 నుంచి 10,500 ఇచ్చాం. అలా ఇదే టీడీపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో 7,000 నుంచి 11,500 కూడా మినీ నుంచి మెయిన్ అంగన్వాడీకి చేశాం. ఇవన్నీ కూడా ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటేనే అవుతుంది. ఇప్పుడు కూర్చొని అక్కతో రాజేశ్వరితో మాట్లాడుతున్నప్పుడు ఈ బిల్డింగ్ నేనే కట్టించాలన్నారు, మన హయాంలోనే కట్టించాలన్నారు. ముందుగా మేమందరూ కూడా చెట్టు కింద కూర్చునే వాళ్ళము, మన స్థలం మీద అన్నారు. అవన్నీ చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా సీనియర్ నాయకులు చాలా మంది పార్టీ కోసం పనిచేశారు, ప్రజల కోసం సేవ చేశారు. వాళ్ళ కంపేర్ చేసినప్పుడు చిన్న బచ్చ. రాజానగరం నూతన భవనాల ప్రారంభోత్సవం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా జరగనుంది. వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ ఏర్పాటు పరిశీలించారు. 33.8 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాల్లో ఇంజనీరింగ్ కాలేజ్, ఎగ్జామినేషన్స్, స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో ఎంఓఏ శిలాఫలక ఆవిష్కరణలు, అకాడమిక్ ప్రెజెంటేషన్లు జరగనున్నాయి. ఇక్కడ మేడం అండ్ లోకేష్ గారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కమిషనర్ రాహుల్ మీనా ఇంజనీరింగ్ విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి అభివృద్ధి పనిని ఆన్లైన్లో నమోదు చేసి వెబ్సైట్లో పబ్లిష్ చేయాలని, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చిన వారం రోజుల్లో పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. లాలా చెరువు, 50వ డివిజన్ రోడ్లు, పార్కులు, ఎస్టీపీ, రివర్ ఫ్రంట్ పనులను నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని, నాణ్యతకు గుణపరంగా పరిశీలన కొనసాగించాలని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్యాంక్ స్టేజ్ వేసి ఫిట్ చేస్తారు 5% అంటే ఒకేసారి ఫిట్ చేస్తారు. మనిషి అక్కడ ఉంటారు, వాచ్మెన్ లాగా వాళ్ళే చేస్తారు. ఇది హ్యాండ్ ఓవర్ తర్వాత రీసెంట్లీ హౌ టు కంటిన్యూ అది కూడా అగ్రిమెంట్ లో రావాలి. అవన్నీ సార్ యాక్చువల్గా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం పెడుతుంది సార్ వైండము 10 mm రిపోర్టింగ్ బ్యాలెన్స్ వర్క్ 300-450 mm హౌసింగ్ వర్క్ కొన్ని లాలా చెప్పి పదవ తరగతి విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షలకు సిద్ధమవుదాం, భవితను గెలిపించుకుందాం మోటివేషన్ క్లాస్ నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా డాక్టర్ మల్లి భాస్కర్ పాల్గొన్నారు. ఆయన సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, సమయ నిర్వహణ, మానసిక ఒత్తిడి నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి విద్యను ఆయుధంగా మార్చి లక్ష్యాలను సాధించామని విద్యార్థినులకు సూచించారు. దీనికి ఉన్నటువంటి టెక్నిక్స్ ఏంటి, దానికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు 9 పదాలు చెప్తాను. ఆ 9 పదాల్లో ఎవరు గుర్తించుకొని 9 పదాలు చెప్తారో లేచి వాళ్ళు పక్కన లేచి నించొని చెప్పాలి. ఆ 9 పదాలు మీకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా మళ్ళీ దాన్ని నేను చెప్తాను. ఈ 9 పదాలు చెప్తున్నాను, గుర్తించుకొని ఫస్ట్ ఎవరు లేచి చెప్తారో వాళ్ళు చెప్పండి. ఎన్ని పదాలు చెప్పినా పర్లేదు. 9లో డాగ్, బాల్, బాయ్, టీషర్ట్, వాల్, ladder, జంప్, బకెట్, వాటర్. లేవండి అలా. ఇంకా పక్కన లెక్కిస్తే ఇంకా స్టార్ట్ అయింది. 6 చెప్తారా? ఈ పదాలన్నింటినీ అందరూ చెప్పగలిగేటువంటి ప్రొసీజర్ అవుతుంది. బాగా చెప్తారు, ఎక్కువ చెప్తారు, వెరీ గుడ్. ఈ పదాలు ఎలా పడేస్తే మీ చదువుల్లో కూడా ఎలా, దీనికి మీ చదువుకి చాలా లింక్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్కి మీ స్టడీస్కి చాలా లింక్ ఉంది. దాన్ని ఎలా లింక్ చేసుకుంటారు అనేటువంటిది మీ సబ్జెక్ట్స్లో కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే అందరూ దాన్ని చదివితే మీరు 5 నిమిషాలు చదవచ్చు. అంటే కొన్ని సబ్జెక్ట్స్కి థియరీ లేని సబ్జెక్ట్స్కి ఇది ఇంప్లిమెంట్ కాకపోయినా కొన్ని సబ్జెక్ట్స్కి ఇంప్లిమెంట్ అయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ పదాలన్నింటినీ గుర్తుండేటువంటి విధంగా మీకు అందరికీ గుర్తుండిపోయేలాగా చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఎర్ర టీషర్ట్ వేసుకుని బాల్ ఆడుకుంటూ వస్తూ అన్నాడు. ఒక పిల్లి అక్కడ ఎదురుగా వచ్చింది. ఆ బాల్ ఆ పిల్లి మీదకి వెళ్ళిపోతే ఎగిరి బకెట్లో వాటర్లో పడింది. వాటర్లో పడి పైకి లేచాక ఆ పిల్లి కిచెన్ వేసిన గోడ మీద నుంచి ఎగురుకుంటూ ఆ గోడ నుంచి జంప్ అయి అవతలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది? పాయింట్ ఏం చేశాం? లింక్ చేసాం. గుర్తుపెట్టుకోండి, లింక్ చేసాం. లింక్ అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిడదవోలు నియోజకవర్గ పర్యటనకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ విస్తృతంగా పరిశీలించారు. భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, వాహనాల పార్కింగ్, సభా ప్రాంగణం, మీడియా గ్యాలరీ, ప్రజల ప్రవేశ నిష్క్రమణ మార్గాలను సక్రమంగా సమీక్షించి అధికారులకు సూచనలు జారీ చేశారు. పర్యటనను ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టబడ్డాయని పేర్కొన్నారు. లైటింగ్ డల్ అయిపోద్దండి. షెడ్ దగ్గర ఒక్క ఫోటో దిగితే అండి.
బ్యాడ్ సాయిల్ కాంట్రాక్ట్ అయితే మనకి స్టేజ్ స్టాండ్ అయిపోతుంది. వీడియో చేస్తున్నారని అడిగి పలానా అంటే వచ్చారండి. రైతులు కూడా అన్ని మిల్లు కానీ ఎక్కువ రేట్ ఇచ్చింది మనకి టైప్ టైం లో కూడా సహకరించారు. ఏదైనా మీరు వచ్చిన కాడి నుంచి ప్రొక్యూర్మెంట్ కానీ పేమెంట్లు కానీ చాలా స్పీడ్ పేమెంట్లు కూడా ఎప్పుడు డిలే అన్నమాట ఎప్పుడు పేమెంట్ కూడా మీకు ఉపయోగపడుతుందండి రైతుకి. వీడియో రికార్డ్ చేస్తున్నారండి. మీడియా లాస్ట్ క్రాప్ అయితే కొంచెం ఎక్కువ చాలా కష్టపడి మీరు టార్గెట్లు కానీ ఇబ్బంది రాకుండా ఫార్మర్ మట్టుకు ఇబ్బంది పడకుండా క్లియర్ చేయాలి. ఇవాళ 100 రూపాయలు ఈ 2 మండలాల్లో కూడా సార్ బస్తాకు 100 రూపాయలు లాగేదంటే మీ సహకారమే సార్. ఎవరు వచ్చినా కానీ చేస్తున్నారు సరే గురుగారు అన్నా. బాలాజీ గారు బాపట్ల గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి విస్తరణలో తొలగించిన విగ్రహాలను ఎక్కడి నుంచి తీసి ఎక్కడ తొలగించారో అక్కడే తిరిగి ఏర్పాటు చేయాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీష్ ప్రభాకర్ సూచించారు. ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్తో సమావేశం జరిపి తర్వాత పురపాలక కార్యాలయంలో ఉన్న నాయకుల విగ్రహాలను పరిశీలించారు. మెయిన్ రోడ్డు ఉంది కదండి, జీబీసీ రోడ్డు. ఈ జీబీసీ రోడ్లో ఉన్న పాత డివైడర్ ఉంది. ఆ డివైడర్కి తర్వాత రోడ్డుని అటు ఇటు కొంచెం మార్చే క్రమంలో అప్పటి వరకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అప్పటి వరకు కొన్ని విగ్రహాలు ఆ విగ్రహాలు ఉన్నప్పుడు ఏం చేశారంటే కమిషనర్ గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆల్ పార్టీస్ అంటే ఆ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ నేను యాక్టివ్ పాలిటిక్స్ లేను, బట్ అయినా కూడా కమిషనర్ గారు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలండి, మాట్లాడాలంటే ఏంటి విషయం అంటే విగ్రహాలు గురించండి అంటే నేను ఈ పార్టీలో యాక్టివ్గా లేరు కదా. నాకేంటంటే కాదండి, ఈ విగ్రహాలని ఏర్పాటు చేసింది మీ టైంలో మీరు స్వయంగా ఏర్పాటు చేశారు కాబట్టి మీకు కూడా ఒకసారి చెప్పి చేయాలనే ఉద్దేశంతో అంటే సార్ 2 సార్లు మాట్లాడి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చెప్పారంటే చెప్పారు ఆయన రోడ్డు విట్టింటుందండి, డివైడర్ ఏమో ఒక పక్క ఉంది, ఒక పక్క ఏమో తక్కువ ఉంది రోడ్డు విట్టు, ఒక పక్క రోడ్డు విట్టు ఎక్కువగా ఉంది. మన దగ్గర ఇప్పుడు ఫండ్స్ సెంట్రల్ ఫండ్స్ రెడీ ఉన్నాయి ఆయన హెచ్పి. డివైడర్ని మనం సెంటర్ జరుపుకుంటే 2 పక్కల ఈక్వల్గా రోడ్డు విట్టు ఉంటుంది, ట్రాఫిక్ బాగుంటుంది, ఇబ్బంది లేకుండా అంటే మంచిది నేను చేయండి అని. అది చేసే క్రమంలో ఈ విగ్రహాలన్నింటినీ తీయాలండి. తీసిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ డివైడర్ కట్టిన తర్వాత అందులో పెడదామండి అన్న. నేను కొంచెం తీసారనుకోండి, ఎక్కడ పెడతారు ఈ డివైడర్ రావాలంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది, మీరు ఎక్కడ పెడతారంటే మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్లో రూమ్ పెడతామండి, ఆ రూమ్లో పెడతాం. ఈ డివైడర్ అయిపోయిన తర్వాత అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెట్టి మేమే దిమ్మలు కట్టి ఎవరైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో ఆ నేమ్ బోర్డును మొత్తం కూడా మేము ఫోటో వీడియోస్ తీసి యాజ్ ఇట్ ఈస్గా అవే నేమ్ బోర్డులు అవే పెడతామండి. అయితే ఒక పని సార్, మీరు ఎలా చేయాలనుకున్నారండి, ఎలా మీలాగా నలుగురు 5 కలిసి మాట్లాడి చేద్దాం అనుకుంటున్నామండి. అది కరెక్ట్ కాదండి. విగ్రహాలు పెట్టేటప్పుడు నేను ఉన్నాను అంటే అది నా నిర్ణయం కాదు, అక్కడ ఉన్న జనం నిర్ణయం, అది పబ్లిక్ నిర్ణయం. కాబట్టి మీరు పబ్లిక్ కనెక్ట్ చేయండి, అందరికీ చెప్పండి ఎలా చేయడం వల్ల ఇది ఉపయోగం ఉంటుందని మీరు చెప్పండి. ప్రజలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఏ పొలిటికల్ పార్టీ ఆ రోజున వైసీపీ టీడీపీ పిలిచారు, నాకు చెప్పారు, అందరికీ పిలిచారు, చెప్పారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.